ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ. నరసింహస్వామి శతకం శేషప్ప కవి రచించినటువంటిది. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్త నీవే. చదువు లెస్సగా నేర్పి సభలో గరిష్టాధికారముందించడి గనుడ నీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్ద నీవే పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించిడి మూర్తి నీవే. అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడని వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ, ఆయుష్ ఆరోగ్యము గొప్పగా మంచి ఆరోగ్యం మంచి ఆయుష్ కావాలా, మరి వాడు మంచివాడయ్యా 100 ఏళ్ళు జీవించాడు అంటారు. మరి ఆయుష్ కూడా చాలా ముఖ్యమే. ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకుండా ఎన్నేళ్ళు బ్రతికినా కూడా వ్యర్థమే. పుత్రుడు కూడా ఉండాలి. ఎందుకని? పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు కాబట్టి. అర్థ సంపదలన్నీ కూడా ధనధాన్యాలన్నీ కూడా ఇచ్చి ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి కార్యకర్తవీవే. మరి వీటన్నిటినీ కూడా వనగూర్చిపెట్టేటువంటి కార్యకర్త అంటే గొప్పవాడు. ఎవరైనా కూడా కార్యదక్షుడు అంటారు కదా, కార్యదక్షుడు అంటే గొప్పవాడు అన్నమాట. ఇవన్నీ ఇచ్చేటటువంటి కార్యదక్షుడు నీవు పరమాత్మ. చదువు లెస్సగా నేర్పి, చదువు బాగా నేర్పించి సభలో గరిష్టాధికారముందించడి, సభల్లో గొప్ప గౌరవాన్ని పొందించేటటువంటి వాడవు. గనుడవు నీవే అన్నాడు. గొప్పవాడవు కూడా నీవే అన్నాడు. అంటే బాగా చదువు నేర్పించి చదువులు వచ్చేటట్టుగా చేసి పండిత సభల్లో గౌరవాన్ని మరి కలుగు చేసేటటువంటి గొప్పవాడవు స్వామి నీవు అని అన్నాడు అన్నమాట. దాని తర్వాత నడక మంచిది పెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించిడి పెద్దవీవే. నడక అంటే ప్రవర్తన. వాడి నడక బాగలేదు అంటాం మనం, వాడి నడత బాగలేదు అంటాం మనం. మరి మంచి ప్రవర్తనను పెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. 10 మంది చూసినప్పుడు చాలా వాడి ప్రవర్తన చాలా మంచివాడయ్యా అని మరి అందరి చేత పేరు తీసుకొచ్చేటటువంటి పెద్దవు ఇవే నీవేను అంటున్నాడు. అంటే పెద్దవు అంటే మరి ఆ గొప్పవాడవు నీవేను అన్నాడు. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి, అంటే గొప్ప వైరాగ్యము భక్తి జ్ఞానము ఇవన్నీ కూడా. వైరాగ్యం ఉండాలా, ప్రతిదానికి పైన ఆశపడకూడదు, ఆశపడకుండా ఉండాలి, వైరాగ్యం కలిగి ఉండాలన్నమాట. దాని తర్వాత భక్తి ఉండాలి. భగవంతుడంటే పెద్దలంటే గురువులంటే భక్తి కలిగి ఉండాలి. జ్ఞానం కూడా అన్ని విషయాలు తెలుసుకునేటటువంటి జ్ఞానం కూడా ఉండాలి. ఈ విధంగా గొప్పవైనటువంటి వైరాగ్యము భక్తి జ్ఞానాలను ఇచ్చి ముక్తి పొందించడి మూర్తి వీవే. మోక్షం కలుగజేసేటటువంటి పరమాత్ముడవు నీవేను అంటున్నాడు అన్నమాట. అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి, ఈ భూమిలో మానవులకందరికీ కూడా ఆశలు కల్పించి వ్యర్థులను చేసి తెలిపిడి వాడవీవే. అంటే పనికి మాలిన వారిని చేయడం అన్నట్టు. అందరిలో మరి ఆశ కలిపితే ఆశకు తగినట్లుగా ప్రయత్నం చేస్తే వాళ్ళు మరి నిష్ణాతులు అవుతారు. మరి ఊరక ఆశ పెట్టుకుంటే భగవంతుడు కొలిస్తే మరి ఇవన్నీ ఇస్తాడు అని చెప్తే సరిపోతుంది. భగవంతుడు అనుగ్రహంతో పాటు మన కృషి మన పట్టుదల కూడా ఉండాలన్నమాట.
అదేవిధంగా అవనిలో మానవులకెల్లా ఆశలిచ్చి ఆశలను కల్పించి వ్యక్తులను చేసి తెలిపిడి వాడవీవే. ఆ ఆశలు నెరవేర్చకపోతే నెరవేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించకపోతే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమవుతాయన్నమాట. అలాంటి వాడవు కూడా నీవే స్వామి అన్నాడు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. మరొక పద్యం చెప్తున్నాడు. కాయమంత పయాన కాపాడినను గాని దాత్రిలో అది చూడదక్కబోదు. ఏ వేళ ఏ రోగమేమరించునో సత్వమందగ చేయనే చందమునను ఔషధంబులు మంచివై అనుభవించిన గాని కర్మక్షిణం పైనగాక విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. కాయమెంత పయాన కాపాడినను గాని. కాయం అంటే శరీరం. మనం మన శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నా కూడా దాత్రిలో నది చూడదక్కబోదు. ఈ భూమిలో ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నాం కదా, దీనిని ఇంకా చాలా కాలం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటాను అని పరికించి చూడడానికి దక్కబోదు. స్థిరంగా ఉండదన్నమాట. ఆ అందచందాలు పోతాయి. ఆఖరికి ఆ శరీరం కూడా నశించి భూమిలో కలిసిపోతుంది అన్నమాట. పంచభూతాల్లో కలిసిపోతుంది. ఏ వేళ ఏ రోగమెమరించునో, మరి ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఏమరించునంటే ఎమరపాటుకు గురి చేస్తుందో అంటే మోసగిస్తుందో. సత్వఫలముందగ చేయనే చందమునను. ఏ విధంగానైనా కూడా ఎంత బలాన్ని కలుగు చేసినా ఔషధంబులు మంచి అనుభవించిన గాని, ఈ మందులు మాకులు ఔషధాలు ఎన్నో సేవించినా కూడా, అనుభవించిన గానంటే సేవించినా కూడా కర్మక్షీణం పైనగాక విడదు. ఆ కర్మ తీరనప్పుడు ఆ జబ్బు విడదు అన్నమాట. కోటి వైద్యులు గుంపు కూడి వచ్చిన గాని, వైద్యులు ఎంతోమంది గుమిగూడి వచ్చినా కూడా మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరణమయ్యడి వ్యాధి అంటే ఈ చనిపోవడానికి వచ్చినటువంటి జబ్బు ఉందే, దానిని చనిపోయేటటువంటి ఆ వ్యాధిని మాత్రం మాన్చలేరు. ఎవరైనా కానీ అయ్యా నాకు మరణం లేకుండా వైద్యం చెయ్యి అంటే ఎవరూ చేయలేరు అని చెప్తున్నాం. దాని తర్వాత జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన నిలుచున దేహమిందొక్క నిమిషమైన. జీవుని ప్రయాణకాలం, మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు, ఆత్మ. అతని ప్రయాణకాలం అంటే అతడు ఇంకొక శరీరం పోతే ఈ శరీరానికి మరణం కలుగుతుంది కదా. ఆ మరణ సమయము సిద్ధమైన నిలుచున దేహం ఇందొక్క నిమిషమైన. ఆ మరణకాలం ఆసన్నమైతే ఈ శరీరము ఒక్క నిమిషకాలం కూడా నిలవదు అంటున్నాడు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హరి ఓం తత్సత్.